జనరల్‌గా ఓకేనా? ఈరోజు క్లాస్‌లో హ్మ్. మనకి ఏం డిస్కస్ చేసేది ఏంటంటే, జావా క్లాస్‌లో అసలు ఏం డిఫైన్ చేయొచ్చు. హ్మ్. ఫస్ట్ వన్ వేరియబుల్స్ అండి. సెకండ్ వన్ మెథడ్స్ అండి. థర్డ్ వన్ కన్‌స్ట్రక్టర్స్. ఫోర్త్ వన్ ఇన్‌స్టాన్స్ బ్లాక్. స్టాటిక్ బ్లాక్. సో ది ఆర్ ది 5 ఎలిమెంట్స్ అండి. ఓకేనా? మనం క్లాస్ లోపల డిఫైన్ చేసే ఎలిమెంట్స్. తర్వాత హ్మ్. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది ఏంటి అంటే నేమ్స్ ఎలా రాయాలి, విచ్ మీన్స్ ఐడెంటిఫైర్స్ ఎలా రాయాలి, సో కీవర్డ్స్ ఏంటి, తర్వాత లిటరల్స్ ఏంటి, డేటా టైప్స్ ఏంటి, ఓకేనా. ఇవన్నీ హ్మ్. డిస్కస్ చేసామండి. అలాగే నేమింగ్ కన్వెన్షన్స్ కూడా ఎలా రాయాలని అని కూడా చెప్పుకున్నాం. సో దీన్ని బట్టి ఓకే. బేసిక్ ప్రోగ్రామింగ్ మీరు రాయొచ్చు. ఇప్పుడు మనం ఈ 5 ఓకే. కాన్సెప్ట్ కూడా కంప్లీట్ చేసామనుకోండి, ఓకే, కొంతవరకు మీరు జావా చేయగలరు, జావా నేర్చుకోగలరు, చేయగలరు. తర్వాత ఊప్స్ ఓకే. కూడా అర్థమైనాయి అనుకోండి, ఓకే, కంప్లీట్గా మీరు జావా ప్రోగ్రామింగ్ చేయగలరు. కాన్సెప్ట్ అనేది మీరు చదువుకోవాలి. యెస్. కాన్సెప్ట్ అది, ఆ కాన్సెప్ట్ని జావా కోడింగ్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఓకే. దీంట్లో ఫస్ట్ వన్ మనం డిస్కస్ చేసేది ఏంటి అంటే వేరియబుల్స్. సో వేరియబుల్స్ ఏంటి? జనరల్గా మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి మనం యూజ్ చేసే కాన్సెప్ట్ని మనం ఏమంటామంటే వేరియబుల్ అంటాం. ఏదైనా వాల్యూని స్టోర్ చేయాలి, యూ హ్యావ్ టు టేక్ వన్ వేరియబుల్. సో వేరియబుల్ని తీసుకోవడానికి ఏంటి, మనకి ఇక్కడ 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ డిక్లరేషన్ అంటామండి. హ్మ్. సో నెక్స్ట్ వన్ ఇనిషియలైజేషన్ అంటామండి. ఇనిషియలైజేషన్ అంటాం. సో డిక్లరేషన్ అండ్ ఇనిషియలైజేషన్. సో దే ఆర్ ది 2 స్టెప్స్ టు డిఫైన్ ఏ వేరియబుల్. ఓకే, మరి డైరెక్ట్గా స్టెప్ ఉండదా అంటే, ఈ 2 స్టెప్స్ కాకుండా మీరు డైరెక్ట్గా డిఫైన్ చేయొచ్చు అండి. ఒకటే స్టెప్ డిక్లరేషన్ కమ్ ఇనిషియలైజేషన్ ఒకటే స్టెప్లో డిఫైన్ చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ చూడండి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిక్లరేషన్ చేయాలి అంటే కంపల్సరీ జావాలో డేటా టైప్ యూజ్ చేయాలి. Java is statically typed programming language. That's why you have to define a variable by using a data type. సో డేటా టైప్ మీ హ్మ్. ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఇంట్ ఎక్స్ అంటున్నానండి. ఇక్కడ ఇట్ ఈస్ ఏ డేటా టైప్, ఇట్ ఈస్ ఏ వేరియబుల్ నేమ్, ఐ మీన్ ఐడెంటిఫైర్. సో డిక్లరేషన్ ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే డేటా టైప్. సో కామా ఇక్కడ స్పేస్, ఇక్కడ ఏంటంటే వేరియబుల్ నేమ్, వేరియబుల్ నేమ్. అవును. సో సెమీకోలన్. సో ఇది ఏంటి అంటే డేటా టైప్ సంథింగ్, ఇది డిక్లరేషన్. ఇనిషియలైజేషన్. ఇనిషియలైజేషన్ ఏంటి అంటే ఇక్కడ వేరియబుల్ నేమ్ సో ఈక్వల్ టు సమ్ వాల్యూ ఓకే. సమ్ వాల్యూ సెమీకోలన్. ఆర్ సో డైరెక్ట్ స్టెప్ అనమాట, వన్ వర్డ్ స్టెప్ వన్. ఇది సరే, ఇది చూద్దాం. ఇది డిక్లరేషన్ అండి. సో హ్మ్. ఎగ్జాంపుల్ ఏంటి అంటే దీనికి ఇది. సో ఇంట్ ఎక్స్ మీ ఇష్టం, డేటా టైప్ ఏదైనా తీసుకోండి. ఇంట్ ఫ్లోట్ వై ఓకే. సంథింగ్, స్ట్రింగ్, ఎస్, మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఓకే. ఇనిషియలైజేషన్. సో పైన తీసుకున్న వాల్యూస్కి మనం వాల్యూస్ ఇవ్వాలి అనుకుంటే, పైన ఏమని తీసుకున్నాం, ఎక్స్ అని తీసుకున్నాం కదా, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఏ టైపు, ఇంట్ టైపు. ఓకే, నా లెఫ్ట్ హ్మ్. హ్యాండ్ సైడ్ ఉంది టైప్, ఇంట్ టైప్ అండి. సో ఆ ఇంట్ వాల్యూ ప్రొవైడ్ చేయాలి, వేరే వాల్యూ మీరు ప్రొవైడ్ చేయకూడదు. సో వై యెస్. ఏమని తీసుకున్నాం అండి, మనం ఫ్లోట్ తీసుకున్నాం, ఫ్లోట్ వాల్యూ. హ్మ్. ఓకేనా, హ్మ్. ఫ్లోట్ అవును. వాల్యూ. సో మనం ఎలా డిఫైన్ చేయాలి, లిటరల్స్ ఆల్రెడీ చూసాం. ఫ్లోట్ డేటా యెస్. టైప్ మీరు ఫ్లోట్ వాల్యూస్ ఇవ్వాలి అనుకుంటే ఎక్స్ పెట్టాలి. హ్మ్. తర్వాత ఎస్. ఎస్ అనేది ఏ టైప్ అండి, స్ట్రింగ్ టైప్. యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఇన్ హ్మ్. డబుల్ కొటేషన్. సో డబుల్ కొటేషన్స్లో మీరు ప్రొవైడ్ చేయాలి, సింపుల్. సో మీరు దీన్ని డిక్లరేషన్ అంటాం. డిక్లరేషన్ ఓకేనా, డేటా టైప్ వేరియబుల్ నేమ్.
సో వేరియబుల్ నేమ్ అంటే ఐడెంటిఫైర్, ఎనీ నేమ్ యూ హ్యావ్ టు గివ్ అండి. సో రూల్స్ ప్రకారం తర్వాత ఇనిషియలైజేషన్, ఆ వేరియబుల్కి మీరు వాల్యూ అసైన్ చేయాలి. సో అది లేదా ఓకేనా, డైరెక్ట్ స్టెప్ అండి. డైరెక్ట్ స్టెప్ ఏంటి అంటే ఇనిషియలైజేషన్ కమ్ డిక్లరేషన్ కమ్ ఇనిషియలైజేషన్ అండి. సో సో అది ఎలా వస్తుంది అంటే ఇక్కడ డేటా టైప్ ఓకే స్పేస్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ. సో డైరెక్ట్ స్టెప్. సో దీనికి ఎగ్జాంపుల్స్ చూడండి. మనం ఏమంటున్నాం, ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు సంథింగ్ లైక్ దిస్. సో క్యార్ సంథింగ్ సి ఈక్వల్ టు సంథింగ్ సింగిల్ కొటేషన్స్లో సింగిల్ క్యారెక్టర్ సంథింగ్ లైక్ దిస్. సో మీ ఇష్టం బూలియన్. సో బి ఈక్వల్ టు సో ట్రూ ఆర్ ఫాల్స్. బూలియన్ లెటర్స్ ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్ అరౌండ్. సో ఇది డైరెక్ట్ స్టెప్. సో ఇదండి వేరియబుల్ని ముందు అసలు ఎలా, వేరియబుల్ అంటే ఏంటి, వాల్యూని. యాక్చువల్గా ఏంటంటే ప్రోగ్రామ్ మనం రాస్తున్నామంటే కంపల్సరీ ఒక వేరియబుల్ ఉంటుంది. ఎందుకంటే సమ్ వాల్యూస్ని మనం తీసుకోండి, ఆ వాల్యూస్ని స్టోర్ చేయడానికి లేదా రిట్రీవ్ చేయడానికి. సో వీ మీట్ అవర్ ప్రోగ్రామింగ్ రిక్వైర్మెంట్స్. సో మనం ఏం చేస్తామండి, వేరియబుల్స్ కంపల్సరీ తీసుకుంటాం. అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ సంథింగ్, ఇవన్నీ కూడా మీరు వేరియబుల్స్ కిందగానే తీసుకోవాలి. మీరు ఇచ్చిన వాల్యూస్ ఆ వేరియబుల్లో స్టోర్ అవుతాయి. ఆ వేరియబుల్ స్టోర్ అయిన డేటాని తీసుకెళ్ళి డేటాబేస్లో స్టోర్ చేస్తాం. మళ్ళీ రిట్రీవ్ సంథింగ్ సేమ్ అలాగే తీసుకొస్తాం. కాబట్టి మస్ట్ అండ్ షుడ్ యూ హ్యావ్ టు యూస్ వేరియబుల్స్. సో ఫస్ట్ అది వేరియబుల్ అంటే ఎలా డిక్లేర్, అసలు ఎలా క్రియేట్ చేయాలి. సో క్రియేట్ చేసే దాంట్లో స్టెప్స్ ఏంటి, ఒకటి డిక్లరేషన్, ఇంకోటి ఇనిషియలైజేషన్. లేదా డైరెక్ట్గా మీరు డిక్లరేషన్ కమ్ ఇనిషియలైజేషన్ ఒకటే స్టెప్లో చేయవచ్చు. సో ఇది తర్వాత టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. సో ఇన్ కేస్ వేరియబుల్ అనే కాన్సెప్ట్ ప్రతి దాంట్లో ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఉంటుంది. బట్ టైప్స్ అనేవి ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక్కొక్కలా ఉంటాయి. సో మరి జావాలో టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఎన్ని? దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. దెర్ ఆర్ 3 టైప్స్. ఒకటి ఇన్స్టాన్స్ వేరియబుల్, 2 స్టాటిక్ వేరియబుల్, 3 లోకల్ వేరియబుల్. సో ది ఆర్ ది 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. సో ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే ఏంటి, మీరు క్రియేట్ చేసిన లొకేషన్ ఆర్ సంథింగ్ యూజ్ చేసే కీవర్డ్స్ని బట్టి ఓకేనా ఆ వేరియబుల్స్ని చెప్పవచ్చు. అలాగే సో ఓకేనా ఒక బ్లాక్ వరకు కావాలా, లేకపోతే టోటల్ ఎంటైర్ క్లాస్లో యూజ్ చేసుకోవాలా, లేకపోతే పర్టికులర్ ఆబ్జెక్ట్ వరకు కావాలా అని చెప్పడానికి మీరు యూజ్ చేసే టైప్స్ని బట్టి యూజ్ చేస్తాం. ఓకే, దీంట్లో ఫస్ట్ వన్ ఇన్స్టాన్స్ వేరియబుల్. సో దీన్ని ఎందుకు వాడతామంటే ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది సో మారుతూ ఉందనుకోండి, యూ కెన్ గో ఫర్ ఏ ఇన్స్టాన్స్ వేరియబుల్. సో మరి ఎలా క్రియేట్ చేయాలి, ఎక్కడ క్రియేట్ చేయాలి, ఎలా యాక్సెస్ చేయాలి చెప్తే సరిపోతుంది. స్టాటిక్ వేరియబుల్ ఎందుకు వాడతాం, ఓకేనా ఎలా క్రియేట్ చేయాలి, ఎక్కడ క్రియేట్ చేయాలి, సో ఓకేనా ఎలా యాక్సెస్ చేయాలి. సేమ్ లోకల్ వేరియబుల్ కూడా అంతే. ఫస్ట్ ఇన్స్టాన్స్ వేరియబుల్. సో ఇన్స్టాన్స్ వేరియబుల్స్ అంటున్నాం, బాగానే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేషన్, ఎక్కడ క్రియేట్ చేయాలి, క్రియేషన్ ఇన్సైడ్ ఏ క్లాస్, క్లాస్ లోపల క్రియేట్ చేయాలి. ఓకే, తర్వాత యాక్సెసింగ్. సో యాక్సెసింగ్ ఇన్సైడ్ ఏ మెథడ్, or constructor or block. సో ఆర్ బ్లాక్. సో మీరు ఏంటంటే మెథడ్లోనే కాల్ చేసుకోవచ్చు, కన్స్ట్రక్టర్లోనే కాల్ చేసుకోవచ్చు, అలాగే బ్లాక్లోనే కాల్ చేసుకోవచ్చు. సో విత్ ద ఆబ్జెక్ట్
విత్ ఆబ్జెక్ట్ అండ్ యాక్సెసింగ్ ఇన్సైడ్ ఏ మెథడ్. ఓకే అండి. సో కన్స్ట్రక్టర్ బ్లాక్ ఓకేనా, ఎలా యాక్సెస్ చేయాలి అనేది ఓకేనా విత్ ఆబ్జెక్ట్ అంటున్నాం. ఓకేనా ఇన్స్టాన్స్ లెవెల్ అనేది ఏంటి అని, ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఆబ్జెక్ట్. ఓకే సో ఓకే చూసేయండి. తర్వాత ఎక్కడ క్రియేట్ అవుతుంది, లొకేషన్, మెమరీ లొకేషన్, మెమరీ క్రియేషన్ ఎక్కడ జరుగుతుంది, లొకేషన్. సో హీప్లో జరుగుతుందండి, హీప్లో క్రియేట్ అవుతుంది. మెమరీ అనేది ఎక్కడ క్రియేట్ అవుతుందంటే హీప్లో క్రియేట్ అవుతుంది. వెన్ సో ద ఆబ్జెక్ట్ వెన్ ఎప్పుడు క్రియేట్ అవుతుందండి, వెన్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ క్రియేటెడ్. ఎక్కడ క్రియేట్ అవుతుందండి, హీప్లో, వెన్ ద ఆబ్జెక్ట్స్ ఆర్ క్రియేటెడ్. సో ఎప్పుడైతే మీరు ఆబ్జెక్ట్స్ క్రియేట్ అవుతాయో అక్కడ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ మెమరీ అలొకేషన్ జరుగుతుంది. ఎక్కడ, హీప్లో. సో డిస్ట్రాయ్ ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడైతే ఆబ్జెక్ట్ డిస్ట్రాయ్ అవుతుందో ఆటోమేటిక్గా ఇన్స్టాన్స్ వేరియబుల్స్ యొక్క మెమరీ అనేది డిస్ట్రాయ్ అయిపోతుందండి. ఓకే ఫస్ట్ క్రియేషన్ చూద్దాం. ఒక క్లాస్ తీసుకుందాం, క్లాస్ లోపల ఉన్నాం కదా, క్లాస్ తీసుకుందాం, క్లాస్ టెస్ట్ అన్నాం. క్లాస్ లోపల ఇన్సైడ్ ఏ క్లాస్ యూ కెన్ డిక్లేర్ అన్నాం. వేరియబుల్ ఏమైనా డిక్లేర్ చేయాలన్నాం అండి, డేటా టైప్ సమ్ నేమ్. ఓకేనా వాల్యూ ఇచ్చుకుంటే ఓపెన్ పర్లేదు, బట్ మనకి ఏంటి జస్ట్ డిక్లరేషన్ క్రియేషన్ కావాలి. మీరు వాల్యూ ఇచ్చుకోండి లేదా డిక్లేర్ చేయండి, సింపుల్ వదిలేసేయండి. దీన్నే మనం ఏమంటాం అంటే ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటాం. దీన్నే మనం ఏమంటాం అంటే ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటాం. సో ఇన్స్టాన్స్ వేరియబుల్. ఓకే సో తర్వాత మరి దీన్ని యాక్సెస్ చేయాలని చెప్పి అంటున్నాం అండి. ఎలా యాక్సెస్ చేయాలి, ఇన్సైడ్ ఏ మెథడ్. ఇక్కడ చూడండి బ్లాకర్ ఆబ్జెక్ట్ అన్నాం కదా, విత్ ఆబ్జెక్ట్ అన్నాం కదా. సో ఆబ్జెక్ట్ అవునా కాదా అని చూద్దాం. సో యాక్సెసింగ్ ఇన్సైడ్ ఏ మెథడ్ ఆర్ కన్స్ట్రక్టర్ బ్లాక్ అన్నాం. సో ఇక్కడ ఫస్ట్ మెథడ్ తీసుకుందాం. ఓకే సో ఏ మెథడ్, మనం మెథడ్ గురించి మనం ఏం మాట్లాడలేదండి. సో ఇప్పుడు ప్రజెంట్ మెయిన్ మెథడ్ తీసుకుందాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. సో దీని సింటాక్స్ ఇలాగే ఉండాలి అని చెప్పేసి అన్నాం కదా. సో అది ఎందుకు ఏంటంటే మీకు మనం తర్వాత డిస్కస్ చేసుకుంటామండి. అప్పుడు వరకు సింటాక్స్ ఇలాగే రాయాలి. సరే ఇది జనరల్గా సింపుల్ క్లాస్ అండి. ఓకే మనం అలాగే కంపైలేషన్ రన్ చేసేటప్పుడు చెప్పుకున్నాం. ఒక క్లాస్ కంపైల్ చేయాలంటే మెయిన్ మెథడ్ ఉండాలని రూల్ లేదు. బట్ ఆ క్లాస్ మీరు రన్ చేయాలి అంటే నీడ్ కంపల్సరీ మెయిన్ మెథడ్. అలాగే మెయిన్ మెథడ్ సింటాక్స్ ఇలాగే ఉండాలని చెప్పి అనుకున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు ఈ యొక్క వేరియబుల్ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి వాల్యూ కూడా అసైన్ చేయండి. ఈ యొక్క వేరియబుల్ యొక్క వాల్యూని నేను ఏంటంటే ప్రింట్ చేయాలి. ప్రింట్ చేస్తాం. ప్రింట్ చేయడానికి మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. సో ఇది కూడా అప్పటి వరకు కొంతవరకు మనం ఇలాగే గుర్తుపెట్టుకోవాలి. ప్రింట్ చేయడానికి ఏంటి అంటే సో ఎక్స్ వాల్యూ మన మెథడ్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మెయిన్ మెథడ్ గురించి ఎస్ఓపి గురించి చెప్పుకుంటాం. ఎక్స్ వాల్యూ ఈజ్ అని చెప్పేసి రాసామండి. ఓకేనా. సో తర్వాత దీని కింద స్టేట్మెంట్లో మనం ఏం చేస్తున్నామంటే ఓకేనా ఎక్స్ అని ప్రింట్ చేస్తాం. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎక్స్ అని ప్రింట్ చేస్తే ఏం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి మనం ఏం చేస్తామంటే దీన్ని కాపీ చేయండి, కంట్రోల్ టెస్ట్ డాట్ జావా కంట్రోల్. సో క్లాస్ నేమ్ ఓకే, ఇన్స్టాన్స్ వేరియబుల్ ఉంది ఓకే, మెయిన్ మెథడ్ ఉంది ఓకే, ఎక్స్ వాల్యూ ఈజ్ అని ఉంది, సంథింగ్ ప్రింట్ చేయడం, ఎస్ఓపిలో ఎక్స్ని కూడా ప్రింట్ చేస్తాం, బాగానే ఉంది. ఒకసారి కంపైల్ చేయండి, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాం. ఇక్కడ జీ డ్రైవ్కి వెళ్దాం, సిడి స్పేస్ 9am కోర్ జావాకి వెళ్దాం. సో జావా సి టెస్ట్ డాట్ జావా అని టైప్ చేస్తాం. కంపైలేషన్ జరుగుతుంది. ఇక్కడ ఏమంటుందండి, ఎర్రర్ క్లియర్గా చదవాలి. ఈ ఎర్రర్ అర్థమైందంటే సో మ్యాటర్ మనకు అర్థం అవుతుందండి. అర్థం కాలేదంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. నాన్ స్టాటిక్ వేరియబుల్ ఎక్స్. జనరల్గా ఇక్కడ ఇన్స్టాన్స్ అని పెట్టాం కదండి, దీనికి ఇంకొక నేమ్ కావాలనుకుంటే ఇలా చెప్పొచ్చు అండి, నాన్ స్టాటిక్ వేరియబుల్ అని చెప్పేసి. సో స్టాటిక్ అనేది నాన్ స్టాటిక్ అండి, 3 టైప్స్ అన్నా. ఒకటి స్టాటిక్, ఇంకోటి నాన్ ఇన్స్టాన్స్, ఇంకోటి లోకల్.
లోకల్ పక్కన పెడితే ఇన్స్టాన్స్ స్టాటిక్. స్టాటిక్ ఓకే, స్టాటిక్ అనేది నాన్ స్టాటిక్ అండి, అలా అయినా అనొచ్చు, ఇన్స్టాన్స్ అయినా అనొచ్చు, ఓకే నో ప్రాబ్లం. నాన్ స్టాటిక్ వేరియబుల్ ఎక్స్ నేమ్ ఏంటి ఎక్స్ కెనాట్ బి రెఫరెన్స్డ్ ఫ్రమ్ ఏ స్టాటిక్ కాంటెక్స్ట్. స్టాటిక్ కాంటెక్స్ట్. సో యాక్చువల్గా మెయిన్ అనేది ఏ టైప్ ఆఫ్ మెథడ్, మెయిన్ అనేది ఏ టైప్ ఆఫ్ మెథడ్ సెట్ కాంటెక్స్ట్, స్టాటిక్ కాంటెక్స్ట్. మెయిన్ అనేది ఏ టైప్ ఆఫ్ మెథడ్. ఒక బండు గుర్తు, అప్పుడు మెథడ్ గురించి మనం ఇంకా డిస్కస్ చేయలేదు కాబట్టి బండు గుర్తు ఏంటి అంటే ఇది మెథడ్ నేమ్, అది ఏ నేమ్ అయినా అవనివ్వండి, మెయిన్ కాబట్టి మెయిన్ మెథడ్ అంటున్నాం, అది మెథడ్ నేమ్. మెథడ్కి ఓకేనా, మెథడ్ నేమ్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది ఇమ్మీడియట్గా డేటా టైప్ ఉండాలి, ఓకే అక్కడితో సరిపోతుంది. తర్వాత దాని డేటా టైప్ తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీ ఇష్టం, మీరు మోడిఫై చేసుకొని పెట్టుకోవచ్చు. ఒకవేళ డేటా టైప్ తర్వాత డేటా టైప్ ముందు, తర్వాత కాదు డేటా టైప్ ముందు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్టాటిక్ అని కనబడింది అంటే, అంటే మెథడ్ డిక్లరేషన్లో స్టాటిక్ అని కనబడితే అది స్టాటిక్ మెథడ్. అంటే ఫైనల్గా మెయిన్ మెథడ్ అనేది ఏంటి అంటే స్టాటిక్ మెథడ్ తీసేయండి. బట్ ఎక్స్ అనేది ఏ వేరియబుల్, ఇన్స్టాన్స్ వేరియబుల్, నాన్ స్టాటిక్. నాన్ స్టాటిక్ వేరియబుల్ని స్టాటిక్ మెథడ్లో మనం డైరెక్ట్గా కాల్ చేయలేము. అందుకనే నిన్న డిఫాల్ట్ వాల్యూస్ చెప్పేటప్పుడు మేము ఏం చేశానంటే నేను దీన్ని స్టాటిక్ కింద తీసేసుకుంటున్నానని చెప్పన్నా. అది ఎందుకంటే స్టాటిక్గా తీసేసుకుంటే స్టాటిక్ ఏరియాలో స్టాటిక్ని డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు, ఆ స్టాటిక్ని ఎక్కడైనా డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు అని చెప్పేసి దాన్ని స్టాటిక్గా తీసుకున్నాం. సో బట్ మన కాన్సెప్ట్ స్టాటిక్ కాదు, ప్రజెంట్ ఇన్స్టాన్స్. సో ఇన్స్టాన్స్ని అంటే నాన్ స్టాటిక్ని స్టాటిక్లో కాల్ చేయాలంటే వీ నీడ్ టు క్రియేట్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ క్లాస్. సో ఎక్స్ అనేది ఏ క్లాస్లో ఉంది, టెస్ట్ క్లాస్లో ఉంది కాబట్టి టెస్ట్ అనే క్లాస్కి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఒక క్లాస్కి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఇది ప్రొసీజర్. ఇన్ కేస్ ఆఫ్ జావా ఒక క్లాస్కి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఇది ఇక్కడ ఇది క్లాస్ నేమ్, న్యూ అనే కీవర్డ్. సో అలాగే డి మీ ఇష్టం, ఇక్కడ ఇది ఏదైనా ఇచ్చుకోవచ్చు నో ప్రాబ్లం. ఇక్కడ క్లాస్ నేమ్, అలాగే ఇది కీవర్డ్, న్యూ కీవర్డ్, కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి ఇది క్లాస్ నేమ్, పెరాన్సిస్ ఓపెన్ క్లోజ్. ఈ టీ ఒకటే మీ ఇష్టం, మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు ఒకన ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, టెస్ట్ అనే క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ఏంటి టీ, రిఫరెన్స్ నేమ్ ఏంటి టీ డాట్. సో ఒకన ఈ టెస్ట్ క్లాస్లో ఉన్న వేరియబుల్స్ అన్నింటినీ కూడా అంటే ఇన్స్టాన్స్ వేరియబుల్ని స్టాటిక్ వేరియబుల్ని కూడా మీరు ఈ ఆబ్జెక్ట్తో కాల్ చేయొచ్చు. సో అంటే స్టాటిక్ ఏరియాలో నాన్ స్టాటిక్ ఏరియాని కాల్ చేయాలంటే వీ నీడ్ ఎన్ ఆబ్జెక్ట్. సో కంపైలేషన్ అయింది, ఎర్రర్ ఏం రాలేదు, కంపైలేషన్ అయింది, ఎర్రర్ ఏం రాలేదు, జావా టెస్ట్. సో వాల్యూ వచ్చింది, సో వాల్యూ వచ్చింది. అంటే ఏంటంటే ఇన్స్టాన్స్ వేరియబుల్ అలా క్రియేట్ చేయాలి, సింపుల్ పాయింట్. డైరెక్ట్గా క్లాస్ లోపలే అండి. చూడండి మెథడ్, ఇది మెథడ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెథడ్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్లాస్ లోపల మీరు డైరెక్ట్గా క్రియేట్ చేసే వేరియబుల్ని మనం ఏమంటామంటే ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటాం. ఓకే, మెయిన్ మెథడ్ ఎందుకు రాసామంటే మెయిన్ మెథడ్ నుంచి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం అసలు మెథడ్స్ గురించి చెప్పుకోలేదు కాబట్టి వేరే మెథడ్లో కూడా మనం ఏం రాయలేదు, డైరెక్ట్గా మెయిన్ మెథడ్లో డైరెక్ట్గా యాక్సెస్ చేస్తున్నాం. మరి మెయిన్ మెథడ్ అనేది స్టాటిక్ మెథడ్ కాబట్టి నాన్ స్టాటిక్ వేరియబుల్స్ స్టాటిక్ మెథడ్లో మీరు డైరెక్ట్గా కాల్ చేయలేరు. కంపల్సరీ మీరు కాల్ చేయాలంటే మీకు ఆబ్జెక్ట్ కావాలి, ఆబ్జెక్ట్ డాట్ అని చెప్పేసి ఆ వేరియబుల్ నేమ్ ఇవ్వాలి. సో మీ ఇష్టం, మీరు రెండు వేరియబుల్స్ అని క్రియేట్ చేసుకోండి, మీరు రెండు వేరియబుల్స్ అని క్రియేట్ చేసుకోండి, ఏ టైప్ అయినా క్రియేట్ చేసుకోండి, ఏ టైప్ అయినా క్రియేట్ చేసుకోండి, ఓకేనా. సో సంథింగ్. సో ఆ వేరియబుల్ మీరు ఇక్కడ యాక్సెస్ చేయాలి అంటే యూ నీడ్ అన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ నేమ్ ఏంటంటే టెస్ట్, ఆబ్జెక్ట్ నేమ్ ఏంటంటే టెస్ట్. సో టెస్ట్ వేరియబుల్ నేమ్ ఏంటి వై, రెఫరెన్స్ నేమ్ అదే మారదు. సో ఇక్కడ ఓకేనా ఎఫ్ పెట్టాలి, ఫ్లోట్ వాల్యూ కదా ఎఫ్ పెట్టాలి. ఫ్లోట్ వాల్యూ ఎఫ్ పెట్టాలి. So x value is y value is. So this is the point to define.
సో మీరు ఏంటి అంటే ఒక నాన్ స్టాటిక్ వేరియబుల్ని స్టాటిక్ కాంటెక్స్లో మీరు యాక్సెస్ చేయాలి అంటే వీ నీడ్ ఎన్ ఆబ్జెక్ట్. సో అలాగే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో మీరు ఏదైనా మ్యాటర్ ప్రింట్ చేయాలి అనుకుంటే డబుల్ కొటేషన్స్లో రాసేయడం. ఏదైనా వాల్యూ ప్రింట్ చేయాలి అనుకుంటే ఆ వేరియబుల్ని డైరెక్ట్గా రాసేయడం. సో అది మరి ఏ మెథడ్లో రాస్తున్నారు మీరు? స్టాటిక్ మెథడ్లో రాస్తే డైరెక్ట్గా రాయకూడదు, ఆబ్జెక్ట్తో కాల్ చేయాలి. అదే ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇన్స్టాన్స్ని స్టాటిక్లో మీరు రాసేటప్పుడు ఓకేనా, ఆబ్జెక్ట్తో మీరు కాల్ చేయాలి. ఓకే, ఇది ఇన్స్టాన్స్ వేరియబుల్. ఓకే, అంతకుమించి ఏం లేదు. మెమరీ అలొకేషన్ అనేది హీప్లో క్రియేట్ అవుతుంది. ఓకేనా? డిస్ట్రాయ్ అనేది ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ డిస్ట్రాయ్ అయితే అది పోతుందండి, అది మనకు డిస్ప్లే, అది మనకి ఓకేనా షో ఏముంటుంది. సో ఇది యాక్చువల్గా ఇన్స్టాన్స్ వేరియబుల్ అంతే. ఓకే, మిగతా కన్స్ట్రక్టర్స్ మెథడ్స్ అయిపోయినాయి అనుకోండి, మెథడ్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో మరి మెథడ్ అంటే మనకి ఇంకా ఏం రాలేదు కాబట్టి దాని గురించి వదిలేసేయండి. మెథడ్లో అండ్ వేరే మీన్ ఇన్స్టాన్స్ మెథడ్లో కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. క్రియేషన్ కాదండి, క్రియేషన్ ఓన్లీ క్లాస్ లోపలే. ఓకేనా? బట్ వేరే మెథడ్లో కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఏ మెథడ్? ఇన్స్టాన్స్ మెథడ్లో. బట్ ఇన్స్టాన్స్ మెథడ్ గురించి మనం ఏం మాట్లాడలేదు కాబట్టి వదిలేసేయండి. సో అది ఓకే. నెక్స్ట్ స్టాటిక్ వేరియబుల్. ఇన్స్టాన్స్ వేరియబుల్ అన్నమాట స్టాటిక్ వేరియబుల్. సో ఇక్కడ ఏంటండి సెకండ్ వన్ స్టాటిక్ వేరియబుల్. సో క్రియేషన్ inside a class but with a static modifier. మోడిఫైయర్స్ చదివారా? ఐ మీన్ కీవర్డ్స్ చదివారా? సో అక్కడ చూడండి, ఓకేనా, మనం క్లాస్ ఎందుకు వాడతాం? క్లాస్ క్రియేట్ చేయడానికి. స్టాటిక్ ఎందుకు వాడతాం? ప్రజెంట్ అయితే స్టాటిక్ వేరియబుల్స్ని క్రియేట్ చేయడానికి వాడతాం. అలాగే మెయిన్ మెథడ్ కూడా చూసేసాం కాబట్టి, ఐ మీన్ జస్ట్ విన్నాం కాబట్టి, మెయిన్ మెథడ్ క్రియేషన్లో కూడా వాడేది ఏంటంటే స్టాటిక్. అంటే స్టాటిక్ని ప్రజెంట్ ఇప్పుడు వరకు నాకు దాని ప్రకారం మెథడ్స్ క్రియేట్ చేయడానికి, ఐ మీన్ వేరియబుల్స్ క్రియేట్ చేయడానికి వాడతాం. అంటే కంపల్సరీ అది ఉండాలని లేదు, అది ఉంటే స్టాటిక్ నేచర్ వస్తుంది. ఓకే, యాక్సెసింగ్ ఇన్సైడ్ ఏ మెథడ్ ఆర్ కన్స్ట్రక్టర్ ఆర్ బ్లాక్, మీరు ఎక్కడైనా కాల్ చేసుకోవచ్చు. సో ఆబ్జెక్ట్ ఎక్కడ క్రియేట్ అవుతుంది? హీప్లో కాదండి, క్లాస్ ఏరియా అంటే మెథడ్ ఏరియాలో క్రియేట్ అవుతుంది. దాన్ని క్లాస్ ఏరియా అంటాం, మెథడ్ ఏరియాలో క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు వెన్ ద క్లాస్ ఈస్ లోడెడ్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది? ఇందాక ఏమన్నామండి, ఇన్స్టాన్స్ వేరియబుల్కి ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ క్రియేషన్. ఇక్కడ ఏంటండి, వెన్ ద క్లాస్ ఈస్ లోడెడ్, when the dot class file okay, is loaded or is loaded something when the dot class file was loaded. ఓకే నా, ఎక్కడ క్రియేట్ అవుతుంది? మెథడ్ ఏరియాలో, క్లాస్ ఏరియా. when the dot class file is loaded. సో అది ఎక్కడ క్రియేట్ చేయాలి? ఇన్సైడ్ ఏ క్లాస్ విత్ స్టాటిక్ మోడిఫైయర్. యాక్సెసింగ్ ఎలాగా? ఇన్సైడ్ ఏ వేర్ యూ కెన్ యాక్సెస్ ఇన్సైడ్ ఏ మెథడ్ ఆర్ కన్స్ట్రక్టర్ ఆర్ బ్లాక్. ఎలా యాక్సెస్ చేయాలి అనేది పక్కన పెట్టండి. యాక్సెసింగ్ అనేది ఎక్కడ చేయొచ్చు? మెథడ్లో చేయొచ్చు, కన్స్ట్రక్టర్లో చేయొచ్చు, బ్లాక్లో కూడా చేయొచ్చు. బట్ ఎలా చేయాలనేది నెక్స్ట్ వస్తుంది, ఐ మీన్ మనం చూస్తాం. సో విత్ ఆబ్జెక్ట్ విత్ క్లాసా సంథింగ్ అనేది. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చూడండి. మనం ఏమంటున్నాం? క్లాస్ నేమ్ టెస్ట్ అంటున్నాం, బాగానే ఉంది. వేరియబుల్ ఎలా క్రియేట్ చేయాలి? జనరల్గా ఎలా డిక్లేర్ చేయాలి? జనరల్గా డేటా టైప్ సమ్ నేమ్, ఇది డిక్లరేషన్. బట్ ఎలా డిక్లేర్ చేస్తే దీన్ని ఏమంటాం? ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటాం. బ్లైండ్గా చెప్పేయాలి, క్లాస్ లోపల ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం వితౌట్ స్టాటిక్ మోడిఫైయర్, దట్ ఈస్ ఇన్స్టాన్స్ వేరియబుల్.
విత్ స్టాటిక్ మాడిఫైయర్, దట్ ఈస్ స్టాటిక్ వేరియబుల్. వేరియబుల్. సో అది. సో ఓకేనండి, మీరు మొన్న క్వశ్చన్ జరిగినప్పుడు బాగానే చెప్పారు. ఏంటంటే కొన్ని పాయింట్స్ మిస్ అయ్యారు. సో ఏంటంటే పాయింట్స్ మీరు చదువుకున్నారనుకోండి, ఓకే, నో ప్రాబ్లం, మీరు ఈజీగా చెప్పేయచ్చు. మనం పాయింట్స్ ఓకే. ముందు మనం చెప్పాలండి. మీకు కొన్ని కొన్ని పాయింట్స్ బాగానే గుర్తున్నాయి. సో స్టాటిక్, ఇది స్టాటిక్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్ బాగానే ఉంది. సో మరి దీన్ని ఎలా యాక్సెస్ చేయాలి? యాక్చువల్గా స్టాటిక్ అనేది ఏంటి అంటే క్లాస్ లెవెల్ మీన్స్ స్టాటిక్ అనగానే క్లాస్ లెవెల్. అందుకని ఏమంటున్నాం అండి, ఎప్పుడైతే డాట్ క్లాస్ వాళ్ళు లోడ్ అయిందో ఆటోమేటిక్గా మెమరీ ఎలకేషన్ జరిగిపోతుంది ఎక్కడ, మెథడ్ ఏరియాలో. ఓకేనా? సో ఓకేనండి, మరి క్లాస్ లెవెల్ అంటున్నాం కదా, క్లాస్లో క్రియేట్ చేసిన స్టాటిక్ వేరియబుల్ని మనం ఎక్కడెక్కడ యాక్సెస్ చేయొచ్చు గుర్తుపెట్టుకోండి. 3 టైప్స్ ఆఫ్ బ్లాక్స్ ఉంటాయి, ఒకటి మెథడ్, ఒకటి కన్స్ట్రక్టర్, నార్మల్ బ్లాక్స్ అండి. బ్లాక్. సో బ్లాక్స్, నార్మల్ బ్లాక్స్ అండి, స్టాటిక్ బ్లాక్, ఇన్స్టెన్స్ బ్లాక్ అంటే 4 ఏరియాస్. మీరు లాజిక్స్ అనేవి రాయడానికి ఆ 4 ఏరియాసే. డైరెక్ట్గా క్లాస్ లోపల మీరు లాజిక్ రాయకూడదు, రాయలేము. ఇది లాజిక్ కాదండి, ఓకే. ఇది లాజిక్ కాదు, జస్ట్ డిక్లరేషన్ ఆర్ ఇనిషియలైజేషన్. లాజిక్ అంటే సంథింగ్ రెండు వేరియబుల్స్ ఉన్నాయి, ఎక్స్ వై, ఇంటిజర్స్ అనుకోండి, మల్టిప్లై చేయడం, దాన్ని లాజిక్ అంటాం. సింపుల్ లాజిక్. లాజిక్ అంటే పెద్దది, మనం ఏం పెద్దది మాట్లాడట్లేదు అండి, జస్ట్ రెండు వేరియబుల్స్ ఉన్నాయి, ఎడిషన్ చేయాలి, లేదా మన అథమెటిక్ ఆపరేషన్ చేయాలి, ఎడిషన్ ప్లస్ సంథింగ్ అన్ని. ఓకేనా? సో ఆ చిన్న చిన్న ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, ఓకేనా, మాడ్యూల్ ఇవి రాయడానికి మీరు రాసే లాజిక్ని ఏమంటాం అంటే బిజినెస్ లాజిక్ అంటాం. దాన్ని మీరు క్లాస్ లోపల డైరెక్ట్గా రాయలేం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ ఏంటంటే సంథింగ్ వై ఉంది. సో క్లాస్ లోపల సంథింగ్ మీరు జెడ్ ఈక్వల్ టు అని చెప్పేసి ఎక్స్ ప్లస్ వై అని చెప్పకూడదు. ఓకేనా? చెప్పకూడదు అని చెప్పేసి చెప్పకూడదు. ఎందుకంటే అక్కడ మీకు ఏమవుతుంది సంథింగ్ ఇలా కాదు, ఎస్ఓపి అంటే సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ అని చెప్పేసి ఇక్కడ ఎక్స్ ప్లస్ వై అని చెప్పేసి చెప్పకూడదు. అదేంటంటే అక్కడ మీరు ప్రింట్ చేసేస్తున్నారు వాల్యూని, అలా డైరెక్ట్గా క్లాస్ లోపల మనం చెప్పకూడదు. ఓకే, దానికి మీరు ఏంటంటే బ్లాక్ మెథడ్స్ రాసుకోవాలి. ఓకే, తీసేయండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మెయిన్ మెథడ్ రాస్తున్నానండి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. సో వాయిడ్ మెయిన్ మెథడ్ లోపల స్ట్రింగ్ ఎరే ఏఆర్జిఎస్. ఓకే, ఇలా ఉంది. ఇప్పుడు ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయండి, ఆ 2 కూడా స్టాటిక్ వేరియబుల్స్. మెయిన్ మెథడ్ కూడా స్టాటిక్ మెథడే. జనరల్గా స్టాటిక్ వేరియబుల్ని ఏ ఏరియాలైనా సరే మీరు డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. డైరెక్ట్గా మీరు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ మీరు ఎక్కడైనా సరే డైరెక్ట్గా మీరు కాల్ చేసుకోవచ్చు. ఎక్స్, ఓకే, వై, సో మీరు డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు అండి. సో దిస్ ఇస్ ద బెనిఫిట్. అలాగే వన్ టైం క్రియేషన్ క్లాస్ లోడింగ్లో మాత్రం జరుగుతుంది. ఎప్పుడైతే క్లాస్ లోడ్ అయిందో ఆటోమేటిక్గా మీకు మెమరీ అలొకేషన్ జరిగిపోతుంది. ఎప్పుడైతే క్లాస్ అన్లోడెడ్ అంటే ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిందో, క్లాస్ అన్లోడ్ అయిందో, సో ఆటోమేటిక్గా ఏమవుతుందండి, మెమరీ డిస్ట్రాయ్ అయిపోతుంది. సో వాల్యూస్ ఏమి ఇవ్వలేదు కాబట్టి వాటి యొక్క డిఫాల్ట్ వాల్యూస్ ప్రింట్ అయ్యాయి. నేను ఏం చేస్తున్నానంటే సంథింగ్ వాల్యూ రీకంపైల్ సంథింగ్. సో అది మీకు ఇక్కడ మరి ఆబ్జెక్ట్తో కాల్ చేయకూడదా అంటే చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. ఆబ్జెక్ట్తో కాల్ చేయకూడదా అంటే చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి, క్లాస్ నేమ్ సమ్ నేమ్ ఈక్వల్ టు న్యూ అనే కీవర్డ్, సంథింగ్ క్లాస్ నేమ్ పెరాన్సిస్ ఓపెన్ క్లోజ్, దట్స్ ఇట్. ఇప్పుడు ఆబ్జెక్ట్ నేమ్ ఏంటి, టీ కదా, సో టీ డాట్ వై అండ్ టీ డాట్ ఎక్స్, నో ప్రాబ్లం, యూ హ్యావ్ టు కాల్. కంపైలేషన్ సిఎల్ఎస్, సో రన్. సో 10-20 మనం వైన్ ముందు కింద దాంట్లో వైన్ ముందు కాల్ చేసాం కాబట్టి 20-10. ఇక్కడ చూడండి వైన్ ముందు కాల్ చేస్తాం, ఇది వైన్ ముందు కాల్ చేస్తాం కాబట్టి 20-10, అంతే సింపుల్. ఓకేనా? అలాగే యాక్చువల్గా అయితే దిఆర్ది 2 ఇలా 2 వేస్లో కాల్ చేసాం కదా.
ఇది యాక్చువల్గా అయితే స్టాటిక్ వేరియబుల్స్ని ఇలా కాల్ చేయకూడదు, కాల్ చేయొచ్చు బట్ ఇలా కాల్ చేయకూడదండి. స్టాటిక్ వేరియబుల్స్ని కాల్ చేసే విధానం రికమెండెడ్ వే to call a static variable. సో రికమెండెడ్ వే ఎలా అంటే by using a class name. ఎందుకంటే క్లాస్ లెవెల్ వేరియబుల్, సో బైండ్ విత్ క్లాస్ అండి, నాట్ ఆబ్జెక్ట్. సో దిస్ ఇస్ ద రికమెండెడ్ వే టు కాల్ ఏ స్టాటిక్ వేరియబుల్. This is a recommended way to call a static variable. సో 10:20 లాస్ట్లో చూడండి, మళ్ళీ కాల్ చేస్తాను కదా, మధ్యలో గ్యాప్ వచ్చింది అంటే నేను ఎస్ఓపి పెట్టానండి. ఓకే, సో ఇది రికమెండెడ్ వే టు కాల్ ఏ స్టాటిక్ వేరియబుల్ బై యూజింగ్ ఏ క్లాస్ నేమ్. ఏ క్లాస్లో ఉంది? XY టెస్ట్ అనే క్లాస్లో ఉంది కాబట్టి టెస్ట్ డాట్ ఎక్స్ అన్నాం, టెస్ట్ డాట్ వై. డాట్ ఈజ్ అన్ ఆపరేటర్ టు యాక్సెస్ మెంబర్ వేరియబుల్స్ ఆర్ మెంబర్ మెథడ్స్. సో మెంబర్ వేరియబుల్స్, మెంబర్ మెథడ్స్ అనే కాన్సెప్ట్ C++లో వస్తుంది కాబట్టి ఓకేనా, జావాలో ఆ టెర్మినాలజీ లేదు. ఓకేనా, ఆ టెర్మినాలజీ మనం వాడడం. ఓకేనా, డాట్ ఈజ్ అన్ ఆపరేటర్ టు యాక్సెస్ ఏ వేరియబుల్ ఆర్ ఏ మెథడ్ ఆఫ్ ఏ క్లాస్. ఓకేనా, సో ఓకేనండి, ఆ క్లాస్లో అయితే ఆబ్జెక్ట్ ద్వారా అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు, అంతే సింపుల్. ఓకేనా, క్రియేషన్ ఇన్ ఏ క్లాస్ లోపల క్రియేట్ చేయాలి స్టాటిక్ వేరియబుల్స్ని, మెథడ్ లోపల వాటి లోపల కాదు. ఇన్ ఏ క్లాస్ యూ కెన్ క్రియేట్ ఏ వేరియబుల్, ఓకేనా, బై యూజింగ్ స్టాటిక్ మోడిఫైయర్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ స్టాటిక్ వేరియబుల్. సో యూ కెన్ యాక్సెస్ స్టాటిక్ వేరియబుల్ ఇన్ ఏ క్లాస్ ఎనీవే, సో డైరెక్ట్లీ విత్ ఆబ్జెక్ట్ ఆర్ విత్ క్లాస్. రికమెండెడ్ వే ఏంటి అంటే బై యూజింగ్ ఏ క్లాస్ నేమ్. That is the recommended way to call a static variable. So this is the recommended way. అంతే సింపుల్ అయిపోయింది. సో ఏం లేదండి, ప్రొసీజర్ 1 by 1. సో స్టాటిక్ వేరియబుల్స్ అయిపోయింది. లోకల్ వేరియబుల్ చాలా సింపుల్. ఇంకా మనం ఇప్పటి వరకు క్రియేషన్ క్లాస్ లోపల చెప్పుకున్నాం. సో అలా కాకుండా మనం ఏమంటున్నాం అంటే లోకల్ వేరియబుల్ క్రియేషన్ ఇన్సైడ్ ఏ, ఓకేనా, ఇన్సైడ్ ఏ క్లాస్ ఉంది కదా, ఇన్సైడ్ ఏ మెథడ్ ఆర్ కన్స్ట్రక్టర్ ఆర్ బ్లాక్ అండి. ఓకేనా, ఇన్సైడ్ ఏ మెథడ్ ఆర్ కన్స్ట్రక్టర్ ఆర్ బ్లాక్. మరి యాక్సెసింగ్ ఎక్కడ? ఓకేనా, విత్ ఇన్ దట్ బ్లాక్. ఐ మీన్, సో ఏ బ్లాక్లో క్రియేట్ చేస్తామో, ఓకేనా, ఆ బ్లాక్లోనే మీరు దాన్ని యాక్సెస్ చేయాలి. విత్ ఇన్ ద బ్లాక్ ఆర్ విత్ ఇన్ దట్ బ్లాక్, మీ ఇష్టం. ఓకే, క్రియేషన్ ఇన్సైడ్ ఏ మెథడ్ లోపల కానీ, కన్స్ట్రక్టర్ లోపల కానీ, బ్లాక్ లోపల కానీ క్రియేట్ చేసే వేరియబుల్స్ని లోకల్ వేరియబుల్స్ అంటాం. ఓకే, యాక్సెసింగ్ అలాగే. ఓకేనా, ఇంకో పాయింట్ ఉందండి, మెథడ్ పారామీటర్స్ ఆర్ కన్స్ట్రక్టర్ పారామీటర్స్. బ్లాక్స్కి పారామీటర్స్ ఉండవు. మెథడ్ పారామీటర్స్ని కూడా లోకల్ వేరియబుల్సే అంటాం. యాక్చువల్గా వాటిని పారామీటర్స్ అంటామండి, వేరియబుల్స్ అను. మెథడ్ ఓకేనా, మెథడ్ డెఫినేషన్లో కానీ, కన్స్ట్రక్టర్ డెఫినేషన్లో కానీ పారామీటర్స్ మనం పంపించుకోవచ్చు. ఓకేనా, అవి మనం మెథడ్ డిస్కషన్, కన్స్ట్రక్టర్ డిస్కషన్ వస్తాయి. సో వాటిని కూడా మనం ఏంటంటే లోకల్ వేరియబుల్సే అంటాం. బట్ అవి జనరల్గా 4 types ఆఫ్ వేరియబుల్స్ అని చెప్పొచ్చు అండి. ఒకటి స్టాటిక్, ఒకటి ఇన్స్టాన్స్, లోకల్, పారామీటర్స్ కింద కూడా ఒక వేరియబుల్ కింద వస్తుంది. బట్ పారామీటర్ అనేది ఏంటి అంటే లోకల్ వేరియబులే. అంటే యాక్సెస్ అనేది ఆ విత్ ఇన్ దట్ బ్లాక్ వరకే ఉంటుందండి, బయటకు వెళ్ళదు. కాబట్టి దాన్ని లోకలే అంటాం. సో యాక్సెసింగ్ విత్ ఇన్ దట్ ఏరియా. మరి ఓకేనా, లొకేషన్ వేర్ ద మెమరీ విల్ బి క్రియేటెడ్. స్టాక్లో క్రియేట్ అవుతుంది, స్టాక్ ఏరియా. మరి ఏరియా అంటున్నాం, ఓకేనా, హీప్ ఏరియా అన్నాం, స్టాక్ ఏరియా అన్నాం, మెథడ్ ఏరియా అన్నాం. మరి ఏరియాస్ ఏంటి? దెర్ ఆర్ 5 మెమరీ ఏరియాస్ ఇన్ JVM.
మనం జేవిఎం ఆర్కిటెక్చర్ గురించి ఇంకా డిస్కస్ చేయలేదండి. సో సింపుల్గా ఒక క్లాస్లో బ్రీఫ్ డిస్క్రిప్షన్ జేవిఎం అసలు ఏం జరుగుతుంది, క్లాస్ లోడింగ్ మనం ఏంటంటే రన్ చేసేటప్పుడు క్లాస్ లోడ్ అవుతుంది, క్లాస్ లోడింగ్లో క్లాస్ డాట్ క్లాస్ ఫైల్ ఉందా లేదని చెక్ చేసుకుంటుంది, ఒకనా ఉంటే దాంట్లో మెయిన్ మెథడ్ ఉందా లేదని చెక్ చేసుకుంటుంది, దాని నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది చెప్పుకున్నాం సింపుల్గా. బట్ అదంతా చేసేది ఎవరు? జేవిఎం రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఒకటి, ద డాట్ క్లాస్ ఫైల్ ఈస్ అవైలబుల్, సో టు లోడ్ దట్ డాట్ క్లాస్ ఫైల్ into the main memory, then it will check for main method. సో డాట్ క్లాస్ ఫైల్ ఉంటే ఓకే, డాట్ క్లాస్ ఫైల్ మెయిన్ మెమరీ మీద లోడ్ చేస్తుంది. సో లోడ్ చేసిన తర్వాత ఓకేనా, దాంట్లో మెయిన్ మెథడ్ ఉందా, మెయిన్ మెథడ్ ఉంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ చేస్తుంది. దట్ ఇస్ ద టూ ఓకేనా చెకింగ్ ఐ మీన్ జేవిఎం రెస్పాన్సిబిలిటీస్ అండి. ఓకే, సో అక్కడ జేవిఎం ఆర్కిటెక్చర్లో సో వాట్ అని వస్తాయి, అక్కడ వస్తాయండి మెమరీ ఏరియాస్, అంటే మెమరీ ఏరియా అంతా కూడా అక్కడ ఉంటుంది జేవిఎంలో. సో ఓకేనా, హీప్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా హీప్లో క్రియేట్ అవుతాయి. సో క్లాస్ లెవెల్ అన్నీ కూడా మెథడ్ ఏరియాలో క్రియేట్ అవుతాయి. సో లోకల్ అంతా కూడా స్టాక్ ఏరియాలో క్రియేట్ అవుతాయి. ఎందుకంటే సో ఫర్ ఎవ్రీ మెథడ్ కాల్ స్టాక్ ఫ్రేమ్ విల్ బి క్రియేటెడ్. సో కాబట్టి మరి మెథడ్ అంటున్నాం, మరి మెథడ్లో క్రియేట్ చేసే వేరియబుల్స్ ఏంటండి? లోకల్ వేరియబుల్స్. ఆ లోకల్ వేరియబుల్స్కి సెపరేట్ మెమరీ లొకేషన్ సెపరేట్ స్టాక్లో క్రియేట్ అవుతుందండి. సో వెన్ ద బ్లాక్, ఓకే అండి, వెన్ ద బ్లాక్ మెథడ్, సో డైరెక్ట్ బ్లాక్ అని వేస్తున్నాను, వెన్ ద బ్లాక్ అని వేస్తున్నానండి. ఇక్కడ బ్లాక్ అంటే ఏంటండి? ఇక్కడ వెన్ ద బ్లాక్ అంటే మెథడ్ అవ్వచ్చు, కన్స్ట్రక్ట్ అవ్వచ్చు, మళ్ళీ బ్లాక్ అండి, నార్మల్ బ్లాక్స్ ఉన్నాయి కదా, బ్లాక్స్ అవ్వచ్చు. సో వెన్ ద బ్లాక్ ఈజ్ కాల్డ్, something is called, these are also called stack area. ఓకేనా, వెన్ ద బ్లాక్ ఆర్ మెథడ్ కన్స్ట్రక్టర్ బ్లాక్స్ ఈజ్ కాల్డ్, అప్పుడు ఏమవుతుందండి? మెమరీ అలొకేట్ అవుతుంది. సో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఆ మెథడ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఆ స్టాక్ ఫ్రేమ్ డిస్ట్రాయ్ అయిపోతుంది. స్టాక్ ఫ్రేమ్, సో మెథడ్ కాల్స్ అనేవి స్టాక్ ఫ్రేమ్లో స్టోర్ అవుతాయండి. ఎప్పుడైతే మెథడ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిందో ఆ స్టాక్ ఏమవుతుంది? డిస్ట్రాయ్ అయిపోతుందండి, స్టాక్ ఎంటీ అయిపోతుంది. సారీ, ఆ స్టాక్ అనేది ఏమవుతుందండి? స్టాక్ ఎంటీ అయిపోతుందండి. ఓకే, మెమరీ క్లోజ్. సో ఇదనమాట. సో ఇది లోకల్ వేరియబుల్స్ అండి. ఇప్పుడు మన క్లాస్లో ఎలా క్రియేట్ చేయాలి? క్లాస్ నేమ్. సో ఇప్పుడు వరకు క్లాస్లో క్రియేట్ చేసాం, ఇప్పుడు క్లాస్లో క్రియేట్ చేయకూడదు. బట్ క్లాస్లో క్రియేట్ విత్ ఇన్ ద క్లాస్ ఏదైనా రాయాల్సింది. బట్ క్లాస్లో క్రియేట్ చేయకూడదు అంటే దాని అర్థం ఏంటంటే క్లాస్ లోపల కాదండి, అక్కడ క్లాస్ లోపలే. బట్ క్లాస్ లోపల మెథడ్ లోపల కానీ, కన్స్ట్రక్టర్ లోపల కానీ, బ్లాక్ లోపల కానీ క్రియేట్ చేయాలి. ఏదైనా క్లాస్ లోపల క్రియేట్ చేయాలి. సో బట్ క్లాస్ లోపల దేంట్లో క్రియేట్ చేయాలి? జనరల్గా చూడండి, మెథడ్స్ మనం ఏం చెప్పలేదు, నార్మల్గా చెప్పేస్తున్నాను. సో వాయిడ్ M1. సో ఇది ఏంటి అంటే ఒక మెథడ్ అండి. ఈ మెథడ్ లోపల మీరు ఇంట్ ఎక్స్ అన్నారనుకోండి, సంథింగ్ ఇలా అన్నారనుకోండి, ఇది లోకల్ వేరియబుల్. సో అది కన్స్ట్రక్టర్ అనుకోండి, క్లాస్ నేమ్ ఏంటి? టెస్ట్ కదా, టెస్ట్. ఓకే, సో ఇంట్ ఓకేనా y ఈక్వల్ టు సంథింగ్ ఇలా అన్నారనుకోండి, ఇది లోకల్ వేరియబుల్. సో బ్లాక్స్ అండి, నార్మల్గా ఇక్కడ చూడండి, ఈ రెండు బ్లాక్స్ ముందు ఏం పెట్టలేదండి. దీన్ని మనం ఏమంటాం అంటే ఇన్స్టాన్స్ బ్లాక్ అంటాం. దీన్ని ఏమంటాం అంటే ఇన్స్టాన్స్ బ్లాక్. సో అదే మీరు ఇక్కడ ఏమంటున్నాం అంటే ఇంట్ z ఈక్వల్ టు సంథింగ్ ఇలా. అదే నేను ఏమంటున్నానంటే ఒక బ్లాక్ పెట్టాను, బ్లాక్ ముందు స్టాటిక్ పెడితే స్టాటిక్ బ్లాక్. ఓకే, ఇక్కడ ఏమంటున్నానంటే ఇంట్ సంథింగ్ ఓకే. మరి పారామీటర్స్ అన్నాం కదా, ఇన్ కేస్ ఒకవేళ మెథడ్ పారామీటర్ ఏదైనా ఉందనుకోండి, ఇంట్ ఎన్, ఈ ఎన్ కూడా ఓకే నా లోకల్ వేరియబులే, ఈ ఎక్స్ కూడా లోకలే, ఎక్స్ కూడా లోకల్ వేరియబుల్. సో ఇది లోకల్ వేరియబుల్. సో లోకల్ వేరియబుల్ లోకల్.
సో ఇవి ఆ బ్లాక్స్ వరకే మనం క్రియేట్ చేయగలం, సారీ యాక్సెస్ చేయగలం. విత్ ఇన్ దట్ బ్లాక్, అవుట్ సైడ్ ఆఫ్ ది బ్లాక్ వి కాంట్ యాక్సెస్. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు మరి మనం మెథడ్స్ అవి ఏం చెప్పుకోలేదు కాబట్టి వదిలేసి మనం ఏం చేస్తామంటే, సో డైరెక్ట్గా మెయిన్ అనేది మెథడే కదా, సో మెయిన్ మెథడ్ Yes, sir. క్రియేట్ చేసాం అనుకోండి సరిపోతుంది, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మెయిన్ అనేది మెథడ్, మెయిన్ మెథడ్లో క్రియేట్ చేసాం అనుకోండి సరిపోతుంది. ఇక్కడ నేను ఏమంటున్నానండి, ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు సంథింగ్ 10, ఇంట్ వై ఈక్వల్ టు సంథింగ్ 20. ఓకే ఓకే, ఇక్కడ మీరు దీన్ని కంపైల్ చేసి రన్ చేశారనుకోండి, కంపైలేషన్ అని రన్ 10, 20. ఓకే, కాబట్టి వాల్యూస్ ప్రింట్ అయింది. ఇక్కడ మనం చూడండి డైరెక్ట్గా చేసాం. మరి ఇందాకడ ఇన్స్టాన్స్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్స్ మనం వాల్యూస్ మనం ఇవ్వకపోతే ఓకేనండి, వాటి యొక్క డిఫాల్ట్ వాల్యూస్ ప్రింట్ అయ్యాయి, బాగానే ఉంది. మరి ఒకవేళ మనం లోకల్ వేరియబుల్స్ కూడా వాల్యూస్ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది? దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. లోకల్ వేరియబుల్స్, మనం లోకల్ వేరియబుల్స్ జనరల్గా వేరియబుల్ దీన్ని ఏమంటామంటే వేరియబుల్ డిక్లరేషన్, నో ప్రాబ్లం. మనం ఏమనుకున్నాం, వేరియబుల్ డిక్లేర్ చేసుకోవచ్చు, తర్వాత ఇనిషియలైజ్ చేసుకోవచ్చు అన్నాం, బాగానే ఉంది. సో ఇన్స్టాన్స్ వేరియబుల్, స్టాటిక్ వేరియబుల్ వేరియబుల్ డిక్లేర్ చేసి ఆ వాల్యూని ప్రింట్ చేస్తే డిఫాల్ట్ వాల్యూస్ వచ్చినాయి, బాగానే ఉంది. మరి లోకల్ వేరియబుల్స్ని క్రియేట్ చేసి, డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేయకుండా మీరు వాల్యూస్ని ప్రింట్ చేస్తే, ఆ వేరియబుల్స్ని యాక్సెస్ చేస్తే, ఇక్కడ ప్రింట్ అనేది ఎందుకు వాడుతున్నాం అంటే మనకి ఏం జరుగుతుందని తెలుసుకోవడం కోసం అండి. యాక్సెసింగ్ అనేది మీరు అది నెంబర్స్ అనుకోండి, మల్టిప్లికేషన్ చేయడం, ఎడిషన్ చేయడం, డివిజన్ చేయడం, అది యాక్సెసింగే. ఓకే, ప్రింట్ చేయడమే యాక్సెసింగ్ కాదు. ఓకే, ఇక్కడ మీరు యాక్సెసింగ్ని ప్రింట్ చేస్తున్నారు, ఏముంటుందో ఒకసారి ఎర్రర్ చూడండి. ఎర్రర్ వస్తుందా లేకపోతే రన్ అవుతుందో ఒకసారి చూడండి. సో కంపైలేషన్ టైంలో ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రరు? వేరియబుల్ ఎక్స్ మైట్ నాట్ హ్యావ్ బీన్ ఇనిషియలైజ్డ్. ఓకే, దీనికి వెళ్ళే ముందు అసలు దీన్ని కామెంట్ చేద్దాం. ఫస్ట్ ఈ 2 పాయింట్స్ కామెంట్ చేద్దాం. ఈ 2 పాయింట్స్ కామెంట్ చేద్దాం. అంటే వేరియబుల్స్ని డిక్లేర్ చేశాను. సో డిక్లేర్ చేసిన తర్వాత నేను యూజ్ చేయకుండా డైరెక్ట్ కంపైల్ చేస్తున్నాను. ఓకే, నో ప్రాబ్లం, ఇట్ వాస్ కంపైల్. ఓకే అండి, మీరు లోకల్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసి యూజ్ చేయకపోతే ప్రాబ్లం లేదు. ఒకవేళ డిక్లేర్ చేసి వాటిని యూజ్ చేద్దామని ట్రై చేస్తే ఇనిషియలైజ్ చేయకుండా, పాయింట్ ఏంటంటే ఓకేనా, లోకల్ వేరియబుల్స్ మీరు డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేయకుండా యూజ్ చేద్దామని ట్రై చేస్తే ఎర్రర్ వస్తుంది. జస్ట్ డిక్లేర్ చేసి వదిలేసారనుకోండి, నో ప్రాబ్లం, ఎర్రర్ ఏమి రాదు యూజ్ చేయకపోతే. ఎందుకని? లోకల్ వేరియబుల్స్ ఎప్పుడు కాల్ అవుతాయండి? మనం మెథడ్ని కాల్ చేస్తే. మీకు ఏమవుతుందండి, మీకు అది జరుగుతుంది. కాబట్టి జేవిఎం అనేది వీటికి డిఫాల్ట్ వాల్యూస్ని అసైన్ చేయలేదు. వేరియబుల్స్కి, ప్రిమిటివ్ టైప్స్కి, సంథింగ్ ఆబ్జెక్ట్స్కి, వేరియబుల్స్కి డిఫాల్ట్ వాల్యూస్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? మనం ఎటువంటి వాల్యూస్ ఇవ్వకపోతే జేవిఎం విల్ అసైన్ డిఫాల్ట్ వాల్యూస్ టు ద ఓకేనా వేరియబుల్స్. అది ఇన్స్టాన్స్ వేరియబుల్ అవ్వచ్చు, స్టాటిక్ వేరియబుల్ అవ్వచ్చు. వాటికి మాత్రమే జేవిఎం అనేది ఏం చేస్తుంది అంటే ఓకేనా డిఫాల్ట్ వాల్యూస్ని అసైన్ చేస్తుంది. బట్ లోకల్ వేరియబుల్స్కి ఏంటంటే డిఫాల్ట్ వాల్యూస్ని అసైన్ చేయలేదు. కాబట్టి మీరు డిక్లేర్ చేసుకోండి, నో ప్రాబ్లం. బట్ యూజ్ చేసే ముందు ఆ వేరియబుల్ని మీరు ఓకేనా ఇనిషియలైజ్ చేయాలి. సో ఆ వేరియబుల్ మీరు కంపల్సరీ ఇనిషియలైజ్ చేయాలి, లేకపోతే గాట్ ఏ కంపైల్ టైమ్ ఎర్రర్. ఓకేనా, దట్ ఈస్ వేరియబుల్ ఎక్స్ might not have been initialized. సో you can got this error. సో కాబట్టి మీరు గమనించాల్సిన పాయింట్ ఓకేనా, వీటిలన్నిటిలోనూ మనకి వేరియబుల్స్ అనేది ఇక్కడ కంప్లీటెడ్ అండి. సో వీటిలన్ని పాయింట్లో మనం గమనించాల్సిన పాయింట్ ఏంటి అంటే లాస్ట్ పాయింట్. సో ఇన్స్టాన్స్ వేరియబుల్స్ కానీ, స్టాటిక్ వేరియబుల్స్ కానీ, లోకల్ వేరియబుల్స్ కానీ ఓకే మీరు డైరెక్ట్గా డిక్లేర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఒకవేళ యూజ్ చేయాలని ట్రై చేస్తే ఇన్స్టాన్స్ వేరియబుల్కి, స్టాటిక్ వేరియబుల్స్కి వాటి యొక్క డిఫాల్ట్ వాల్యూస్ వస్తాయి మీరు ఇనిషియలైజ్ చేయకపోతే.
ఒకవేళ లోకల్ వేరియబుల్ని డిక్లేర్ చేసి ఇనిషియలైజ్ చేయకుండా మీరు యూజ్ చేస్తే ఓకేనా వీ కెన్ గెట్ ఎన్ ఎర్రర్, కంపల్ టైమ్ ఎర్రర్. ఓకేనా, ఏమంటుందండి, సమ్ వేరియబుల్ మైట్ నాట్ హ్యావ్ బీన్ ఇనిషియలైజ్డ్. ఎక్స్ అయితే ఎక్స్ ఆర్ వై అయితే వై, వేరియబుల్ మైట్ నాట్ హ్యావ్ బీన్ ఇనిషియలైజ్డ్. విచ్ మీన్స్ if you can access a local variable, must and should you have to initialize that variable, then only you can access it. ఓకేనా, లేకపోతే మనం యాక్సెస్ చేయలేదు. ఓకేనా, కంపైల్ టైంలోనే మీకు ఎర్రర్ వచ్చేస్తుందండి. కాబట్టి ఈ పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలండి. అంతేనండి, సింపుల్. వేరియబుల్స్ అంతా అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఓకేనా, మరి లోకల్ వేరియబుల్స్ అంటున్నా విత్ ఇన్ ద బ్లాక్ ఓన్లీ కెన్ యాక్సెస్, అవుట్ సైడ్ ఆఫ్ ది బ్లాక్ యూ కాంట్ యాక్సెస్ అండి. ఓకేనా, దానికి జస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా, మనకి ఏంటంటే ఇవి మెథడ్స్ అవి ఏం అవ్వలేదు, బట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏదో మెథడ్ కానీ బ్లాక్ కానీ తీసుకుని చేద్దాం. ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఇంట్ ఇక్కడ స్టాటిక్ బ్లాక్ తీసుకుందామండి. స్టాటిక్ ఓకేనా బ్లాక్. ఓకే, ఇక్కడ నేను ఏమంటున్నానంటే ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10. ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు 10. సరే, స్టాటిక్ బ్లాక్, ఇది స్టాటిక్ బ్లాక్, ఇది స్టాటిక్ బ్లాక్. ఓకేనా, రెండు సేమ్ ఏరియా కాబట్టి మనం ఏంటంటే దీంట్లో ఉన్నదాన్ని మీరు డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోవచ్చు. నేను ఏమంటున్నాను అంటే ఎక్స్ అంటున్నాను. ఇప్పుడు ఒకసారి ఎర్రర్ చూడండి ఏమంటున్నాను. కెనాట్ ఫైండ్ సింబల్ ఎక్స్. ఏ లైన్లో? లైన్ నెంబర్ 9లో. ఓకేనా, వేరియబుల్ ఎక్స్ ఓకేనా లొకేషన్ ఎక్కడ? టెస్ట్ అనే క్లాస్లో నేను ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాను అంటుంది. మరి ఇక్కడ ఎక్స్ ఉంది కదా, మరి ఇక్కడ ఎక్స్ నేను చేస్తున్నాను, ప్రింట్ చేస్తున్నాను. ఇక్కడ ప్రింట్ చేయట్లేదు, నేను ఇక్కడ వేరే బ్లాక్లో, ఒక బ్లాక్లో క్రియేట్ చేసిన వేరియబుల్ని వేరే బ్లాక్లో నేను ప్రింట్ చేస్తున్నాను. సో మరి అవుతుందా అంటే అవ్వదు, ఎందుకంటే ఆ యొక్క ఎక్స్ అనేది దానికి లోకల్ మాత్రమే. సో కాబట్టి దాన్ని మనం బయట యాక్సెస్ చేయలేము. సో దిస్ ఇస్ ద థంబ్ రూల్ అండి. ఓకేనా, లోకల్ వేరియబుల్స్. సో అది ఎందుకంటే ఈ బ్లాక్లో ఈ క్లాస్లో బ్లాక్లో ఎత్తుక్కోదు, ముందు క్లాస్లో ఎత్తుక్కుంటుంది ఆ వేరియబుల్ ఉందా లేదా అని. ఓకే, సో లేదు, కెనాట్ ఫైండ్ సింబల్ ఎక్స్, కెనాట్ ఫైండ్. గుర్తుపెట్టుకోండి, కెనాట్ ఫైండ్ సింబల్ అని వచ్చింది అంటే మీరు ఏదైనా కాల్ చేస్తుంటే వేరియబుల్ అవ్వచ్చు, మెథడ్ అవ్వచ్చు, అది లేదు అని చెప్తుందండి. మీరు ఇంకెక్కడో ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏది లేదంటుందో ఇది అసలు ఉందా లేదా, అసలు ఎలా కాల్ చేస్తున్నారని చెక్ చేసుకోవడమే. ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేయాలండి. ఎర్రర్ని ఫైండ్ అవుట్ చేయడం వస్తే మీకు ప్రోగ్రామింగ్ అనేది ఈజీ అవుతుంది. అవును. సో ఇదండి వేరియబుల్స్ అంటే. అలాగే ఫైనల్ పాయింట్ ఏంటి అంటే స్టాటిక్ వేరియబుల్కి ఇన్స్టాన్స్ వేరియబుల్కి డిఫరెన్స్ ఏంటి. సో దట్ ఈస్ ద ఫైనల్ కాన్సెప్ట్ ఓకేనా ఇన్ వేరియబుల్స్. సో స్టాటిక్ వర్సెస్ ఇన్స్టాన్స్ వేరియబుల్. స్టాటిక్ వర్సెస్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్. సో జనరల్గా స్టాటిక్ వేరియబుల్స్కి ఎప్పుడు వెళ్ళాలి, ఇన్స్టాన్స్ వేరియబుల్స్కి ఎప్పుడు వెళ్ళాలి. సో ఇన్ కేస్ ఒక కాలేజ్ తీసుకోండి, కాలేజీలో ప్రతి స్టూడెంట్కి కామన్గా ఉండేది ఏంటండి అంటే కామన్గా ప్రతి స్టూడెంట్కి మీకు నాకు మేము అంటే ఎలా అంటే సేమ్ టైప్ అండి, సేమ్ వాల్యూ. ఇప్పుడు ఐడి అన్నారు, మీ ఐడి నా ఐడి సేమ్ అవ్వదు కదా. ఓకేనా, సేమ్ సేమ్ అండి. జనరల్ కామన్గా ఉండేదంటే ఐడెంటిటీ కూడా ఓకే, నో ప్రాబ్లం. బట్ సేమ్ వాల్యూ ఉండేది ఏంటి కాలేజీలో ప్రతి స్టూడెంట్కి, లేదా ఒక ఆర్గనైజేషన్లో ప్రతి ఎంప్లాయీకి కామన్గా ఉండే వాల్యూ ఏంటి? ఓకే, కాలేజీ అనుకోండి, స్టూడెంట్ అనుకోండి, కాలేజీ నేమ్ అనేది ప్రతి స్టూడెంట్కి ఒకటే ఉంటుంది. స్టూడెంట్ అంటే ఒక కాలేజీ అంటున్నాం కాబట్టి ఆ కాలేజీలో ఉన్న స్టూడెంట్ ఆ కాలేజ్ స్టూడెంట్ అంటాం. స్టూడెంట్ అంటే ఎవరైనా అవ్వచ్చు, బట్ ఆ కాలేజీ పరంగా మాడుతున్నాం కాబట్టి ఆ కాలేజీలో ఉన్న ప్రతి స్టూడెంట్ ఇంటర్ అవ్వచ్చు, డిగ్రీ అవ్వచ్చు, పీజీ అవ్వచ్చు, ఎంసీఏ, బీటెక్ ఎవరైనా సరే ఆ కాలేజీలో చదివితే ఓకేనా ఆ కాలేజీ స్టూడెంట్ ఆ కాలేజీ నేమ్ సేమ్ అందరికీ ఒకటే ఉంటుంది. అటువంటిప్పుడు ప్రతి స్టూడెంట్కి ఒక్కొక్క వేరియబుల్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మనం ఏమన్నా ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఎప్పుడు క్రియేట్ అవుతాయి, ఆబ్జెక్ట్ క్రియేట్ చేయనప్పుడు. అంటే ఏంటి, ప్రతి స్టూడెంట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఓకేనా మనకి ఏంటండి కాలేజీ నేమ్ అనేది ప్రతిసారి క్రియేట్ అవుతుంది. 100 స్టూడెంట్స్ ఉంటే 100 లొకేషన్స్ 100 లొకేషన్స్ ఎలాగైతే ఉంటాయో
వంద 100 టైమ్స్ ఏమవుతుందండి మెమరీ అలొకేట్ అవుతుంది ఆ యొక్క కాలేజీ నేమ్. మరి అదంతా ఫిక్స్ అంతా ఒకటే కదా. సో అటువంటిప్పుడు మనం ఏం చేస్తామండి, దాన్ని స్టాటిక్ కింద తీసుకుంటే మీకు ఏమవుతుందండి, ఓకేనా. స్టాటిక్ వేరియబుల్ మెమరీ అలొకేషన్ ఎప్పుడు జరుగుతుందండి, క్లాస్ లోడింగ్లో వన్ టైం ఒకసారి జరుగుతుంది. ఎన్ని వేరియబుల్ ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో కాబట్టి అటువంటి సినారియో ఉన్నప్పుడు మనం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సి నేమ్ కాలేజీ నేమ్. అటువంటి సినారియోలో మనం ఏం చేస్తామంటే, ఓకేనా, గో ఫర్ ఏ స్టాటిక్ వేరియబుల్ నేమ్ అంటున్నాం కాబట్టి స్ట్రింగ్ అండి, సంథింగ్ లైక్ దిస్. సరే. సో ఓకేనా, మరి ఇన్స్టాన్స్ వేరియబుల్కి ఎప్పుడు వెళ్ళాలి, ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, అమౌంట్ ఇన్ యువర్ అకౌంట్, ఇన్ యువర్ బ్యాంక్ అకౌంట్. సో బ్యాంక్లో ఉన్న ప్రతి ఎంప్లాయీకి ఆర్ ప్రతి కస్టమర్కి కామన్గా ఉన్నది ఏంటండి, ఆ బ్యాంక్ నేము, బ్యాంక్ బ్రాంచ్, సంథింగ్ ఐఎఫ్ఎస్సి కోడ్. అవన్నీ కూడా ఏంటి, ఆ యొక్క బ్యాంక్లో ఉన్న ప్రతి కస్టమర్, అలాగే ఆ బ్యాంక్లో ఉన్న ఆ బ్యాంక్లో ఉన్న ఎంప్లాయీస్ అకౌంట్స్ కూడా అందరికి కూడా ఒకటే ఉంటుంది. ఏది, బ్యాంక్ నేము, బ్రాంచ్ నేము, ఐఎఫ్ఎస్సి కోడ్. ఓకే, నాకు కొన్ని ఉంటాయి కదా, అవన్నీ కూడా కామన్ ఫర్ ఆల్ అకౌంట్ హోల్డర్స్ ఇన్ దట్ బ్యాంక్ అండి. బట్ ఒక డిఫరెంట్ అకౌంట్ కామన్ డిఫరెంట్గా ఉండేది ఏంటి అంటే, అమౌంట్ విత్డ్రాల్ అవనివ్వండి, డిపాజిట్ అవనివ్వండి, ఆ వేరియబుల్స్ ఏంటండి, ఏ అకౌంట్కి అయితే ఆ అకౌంట్ హోల్డర్కి డిఫరెంట్గా ఉండాలి. అంటే ఇన్స్టాన్స్ వేరియబుల్ తీసుకోవాలి. ఎందుకంటే నేను అమౌంట్ వేస్తే ఓకేనా, ఒకసారి వేసి తీసాను అనుకోండి, మళ్ళీ ఏంటండి ఎఫెక్ట్ అవ్వాలి అదే ఆబ్జెక్ట్ మీద. ఓకేనా. సో అదే అమౌంట్ మిగతా వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవ్వకూడదు, ఎవరి దానిది వాళ్ళకే ఎఫెక్ట్ అవ్వాలి. ఓకేనండి. సో అటువంటి సినారియోలో మనం ఏంటంటే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ తీసుకుంటాం. ఎగ్జాంపుల్ చూడండి, దీనికి ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, సో బయట ఒక కాన్సెప్ట్ చెప్పాము, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ ఈక్వల్ మనం ఏమంటున్నామండి 10 అన్నాం. ఓకేనా, ఇక్కడ ఏమంటున్నాం అంటే 20 అన్నాం, దీన్ని ఏమంటున్నాం అంటే వై అంటున్నాం, దీన్ని ఏమంటున్నాం అంటే స్టాటిక్ అంటున్నాం. ఈ రెండు వేరియబుల్స్ అండి. ఓకేనా, ఈ వేరియబుల్స్ని స్టాటిక్ ఏరియాలో యాక్సెస్ చేయాలి అనుకుంటే మనం ఏం చేయాలి, ఎక్స్ని డైరెక్ట్గా యాక్సెస్ చేయలేం, ఎందుకంటే ఎక్స్ ఈజ్ ఇన్స్టాన్స్ వేరియబుల్. కాబట్టి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. టెస్ట్ టీ ఈక్వల్ టు న్యూ టెస్ట్. ఓకే, తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నానండి, ఈ టీతో ఎక్స్ని వైని కూడా కాల్ చేయొచ్చు, ఎందుకంటే వై కూడా స్టాటిక్ వేరియబులే. మీరు ఆబ్జెక్ట్తో కాల్ చేయొచ్చు, క్లాస్ నేమ్తో కాల్ చేయొచ్చు, డైరెక్ట్గా కాల్ చేయొచ్చు. బట్ ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటి అంటే, ఆబ్జెక్ట్ ఎక్స్ ఇంటూ ఇన్స్టాన్స్ వేరియబుల్ మారుతుంది, స్టాటిక్ మారదు అని చెప్పడానికి ఒక కాన్సెప్ట్ అనమాట అండి. స్టాటిక్ అన్ని ఆబ్జెక్ట్స్కి ఒకలాగే ఉంటుందని చెప్పడానికి ఒక కాన్సెప్ట్ అనమాట అండి ఇది. సో 10-20 బాగానే ఉంది. ఇక్కడ ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఒక ఆబ్జెక్టే ఉంది. నేను ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నానండి, ఇంకో ఆబ్జెక్ట్. ఒక క్లాస్కి ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ ఇంకో ఆబ్జెక్ట్ నేమ్ అనేది డిఫరెంట్గా పెట్టాలి, T1. ఓకేనండి, లేదు ఇక్కడ T1 అన్నారు అనుకోండి, సో T1 T2 అన్నారు అనుకోండి, సో T2. సరే, నేను ఏం చేస్తున్నానండి, వాల్యూస్. ఓకే, సేమ్ వాల్యూస్ కాబట్టి ఎన్ని ఆబ్జెక్ట్స్కి అయినా సరే అవే వాల్యూస్ వస్తాయి, బాగానే ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, రెండో ఆబ్జెక్ట్తో మీరు కాల్ చేసే ముందు నేనేం చేస్తున్నానంటే వాల్యూస్ మారుస్తున్నా. దేంతో, T1 అనే ఆబ్జెక్ట్తో ఎక్స్ యొక్క వై యొక్క వాల్యూస్ నేను మారుస్తున్నా. T1 డాటా ఓకేనా, ఎక్స్ వాల్యూ ఎంత ఉందండి 10 కదా, దాన్ని 100 చేస్తున్నా. ఓకేనా, సో ఓకేనా, వై వాల్యూని ఏం చేస్తున్నానండి 200 చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఏమైనాయండి, జనరల్గా మనకు అర్థమయ్యే కాన్సెప్ట్ ఏంటి అంటే, మీరు ఇక్కడ T1తో మీరు మార్చారు కాబట్టి T1కే బైండ్ అయి ఉంటాయి ఆ వాల్యూస్ అన్నీ. ఓకే, ఏంటి అంటే
T1 ఇప్పుడు మీరు ఒకవేళ మీరు యాక్సెస్ చేస్తే ఎక్స్ వాల్యూ 100, వై వాల్యూ 200 వస్తుంది. బట్ నేను ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి నేను ఏం చేస్తున్నానండి, వాల్యూస్ మళ్ళీ యాక్సెస్ చేశాను. ఇప్పుడు యాక్చువల్గా వాల్యూస్ ఏం రావాలి, ఎక్స్ వాల్యూ 10, వై వాల్యూ 20 రావాలి. ఎందుకనంటే ఇది వేరే ఆబ్జెక్ట్. ఇప్పుడు మీరున్నారు, నేను ఉన్నాను. మీ డీటెయిల్స్ మీకు ఉండాలి, నా డీటెయిల్స్ నాకు ఉండాలి. కామన్ డీటెయిల్స్ ఓకే తీసేయండి. ఓకేనా, ఒకవేళ మీ ఇద్దరు మన సేమ్ ఎంప్లాయీస్ అనుకోండి, సేమ్ కంపెనీలో అయితే ఫేస్బుక్ తీసుకోండి. ఓకేనా, కొన్ని కామన్గా మనకు అందరికీ ఉంటాయి. బట్ మీ పర్సనల్ డీటెయిల్స్ మీకు ఉంటాయి, నా పర్సనల్ డీటెయిల్స్ నాకు ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఇంకో ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారు, ఆ ఆబ్జెక్ట్ వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. యాక్చువల్గా మనం అనుకున్న కాన్సెప్ట్ ఏంటి, ఓకేనా, ఫస్ట్ T1.x T1.y అంటే ఒక 10-20 వచ్చేస్తే బాగానే ఉంది. సెకండ్ దాంట్లో T2.x T2.y అన్నా సేమ్ అవే వాల్యూస్ రావాలి. వస్తున్నాయో లేవో చూడండి. కంపైల్ చేయలేదు, కంపైల్ చేయండి. కంపైల్ చేస్తాం. సో రన్ చేయండి. సో ఏమైంది, ఓకేనా, వై వాల్యూ మారిపోయింది. మరి ఎక్స్ వాల్యూ ఎందుకు మారలేదు 200 కింద, 100 కింద? వై వాల్యూ ఎందుకు మారిపోయింది 200 కింద? ఓకేనా, ఇదేనండి కాన్సెప్ట్, ఏం లేదు. ఒకటి స్టాటిక్ సో వై అనేది స్టాటిక్ అండి. మీరు ఏ ఆబ్జెక్ట్తో మార్చినా సరే, ఓకేనా, మెమరీ అలొకేషన్ ఒకసారి జరుగుతుందని చెప్పన్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఆ వై అనే దానికి మెమరీ అలొకేషన్ క్రియేట్ అయిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వై అనే దానికి లొకేషన్ మనం ఏం చెప్పట్లేదు, కానీ వై అనే దానికి మీకు మెమరీ అలొకేషన్ ఇక్కడ జరిగింది అనుకోండి, సంథింగ్ 20. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అండి, ఓకేనా, ఇక్కడ జరిగింది. ఇప్పుడు ఈ వై అనేది స్టాటిక్, ఓకేనా, మెమరీ అలొకేషన్ ఒకటే క్రియేట్ అవుతుందండి. ఆ ఆబ్జెక్ట్ ఏం మారదు. ఓకేనా, ఇప్పుడు ఏంటి, వై వాల్యూని మీరు మార్చారనుకోండి, ఏమవుతుందండి ఇక్కడ, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ ఆబ్జెక్ట్తో మార్చినా ఏమవుతుందండి, ఇక్కడ వేరియబుల్ అనే వాల్యూ అనేది మారిపోతుంది. ఇక్కడ వాల్యూ అనేది మారిపోతుంది. ఇప్పుడు మీరు ఒకవేళ ఈ వైని యాక్సెస్ చేశారనుకోండి, ఎలా యాక్సెస్ చేస్తారు, అయితే T1.y అంటారు, లేదా T2.y అంటారు. మార్చక ముందు వాల్యూ ఏవైతే ఉందో అది వచ్చేస్తుంది. ఒకవేళ మార్చారనుకోండి, మార్చిన తర్వాత వాల్యూ ఎంత అయితే ఉంటుందో అన్నిటికీ అప్డేట్ అయిపోతుందండి. మీరు అబ్జర్వ్ చేస్తే అన్నిటికీ అప్డేట్ అయిపోతుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఏం చేస్తున్నాను చూడండి. ఇక్కడ T1తో XYని కాల్ చేస్తున్నాను, T1తో XYని కాల్ చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే T1 యొక్క ఎక్స్ వాల్యూ ఎంత 100, T1 యొక్క వై వాల్యూ ఎంత 200. బట్ వై అనేది T1తోను T2తోను బైండ్ అవ్వదు. ఎందుకంటే వై అనేది స్టాటిక్ వేరియబుల్, డజంట్ బైండ్ విత్ అన్ ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇందాక ఇక్కడ ఎక్స్ 10 వచ్చింది, బట్ ఇక్కడ ఎంత వస్తుంది చూడండి, T1తో కాల్ చేస్తున్నారు కదా, మీకు 200 వస్తుందండి. కంపైలేషన్ లైక్ సో వచ్చిందా, ఎక్స్ వాల్యూ ఎంత మారిందా, ఎక్స్ వాల్యూ చూడండి, ఇది T1 సంబంధించింది, ఇది T2 సంబంధించింది, మళ్ళీ ఇది T1 సంబంధించింది. ఓకేనా, ఇక్కడ T1తో మళ్ళీ కాల్ చేస్తే ఏమొచ్చింది, 200 వచ్చిందా. ఎందుకని, ఇక్కడ 20 కాస్త పోయి 200 వెళ్ళిపోయింది. 200 కాస్త ఏమైందండి, ఇలా అయిపోయింది. నేను ఒకవేళ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే T2.y = 300 అన్నాను అనుకోండి. ఇప్పుడు ఇక్కడ 200 ఉంది, ఇక్కడ 20 ఉంది, ఇక్కడ ఎంత ఉందండి 20 ఉంది, ఇక్కడ ఎంత ఉందండి 200 ఉంది. సో ఇక్కడ ఏమవుతుందండి 300 అయిపోతుంది. ఇట్లయితే మనం ఏమన్నాం 2000 పెడతాం. ఇక్కడ వాల్యూ ఏంటంటే ఇలా పెడతాం, 2000 అయిపోతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే వాల్యూస్ అలా కంపైలేషన్ చేయండి, రన్ చేయండి, 2000. ఎందుకంటే ఓకేనా, స్టాటిక్ అనేది బైండ్ విత్ క్లాస్, నాట్ అన్ ఆబ్జెక్ట్. సో ఎక్కడైతే మీరు చూడండి, ఇది ఏంటంటే ఇది నాట్ ఫర్ ఏ T1 ఆబ్జెక్ట్ ఆర్ సంథింగ్, ఇది ఓన్లీ ఓకేనా బైండ్ విత్ క్లాస్ లెవెల్ అండి. ఓకేనా, మెథడ్ ఏరియాలో క్రియేట్ అవుతుంది, హీప్లో కాదు. ఓకేనా, హీప్లో ఇన్ కేస్ ఒకవేళ మీరు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారనుకోండి, సో ఇది T1 అనుకోండి, సంథింగ్ ఇది T2 అనుకోండి. ఓకేనా, సో ఇక్కడ T1 ఇన్ఫర్మేషన్ T1కే ఉంటుంది.
T1 ఇన్ఫర్మేషన్ T1కే ఉంటుంది, T2 ఇన్ఫర్మేషన్ T2కే ఉంటుంది. ఓకేనా? సో బట్ ఇదేంటండి, ఓకేనా, ఇది y తీసేయండి, y అని స్టాటిక్ లెవెల్. అది ఇక్కడ ఇది హీప్ మెథడ్ ఏరియాలో క్రియేట్ అవుతుంది, ఇవి హీప్లో క్రియేట్ అవుతాయి. ప్రతి ఆబ్జెక్ట్ డిఫరెంట్ లొకేషన్స్ ఉంటాయి. సో అదనమాట అండి. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్టాటిక్ అండ్ ఇన్స్టాన్స్ అండి, అంతే సింపుల్. ఇదండి వేరియబుల్స్. ఓకేనా? సో ఒకసారి చూడండి. ఓకేనా? మళ్ళీ